ఇండిగోకి రామ్మోహన్ నాయుడు చుక్కలు చూపెడుతున్నారు. ఏదైతే ముందు 5% కట్ చేయాలి అన్నటువంటి తర్వాత రామ్మోహన్ నాయుడు సీరియస్గా స్పందించి 10% వాళ్ళ సర్వీసెస్ కట్ చేయడం, ఆ నివేదిక తీసుకురమ్మనమని చెప్పడం ఒక ఎత్తు అయితే 24 గంటల సమయం ఇచ్చి రేపటికల్లా డీజీసీఏ ముందు హాజరు కమ్మనమని చెప్పి ఇండిగోకి వార్నింగ్ ఇచ్చారు. మరొకసారి నోటీస్ ఇచ్చారు. మరొక వైపు ఇదే సమయంలో సంక్షోభం ఉన్నటువంటి సందర్భంలో టిక్కెట్ ధర 40,000 ఏంటంటూ కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించడం మరొక అంశం. ఇప్పుడైతే పూర్తి డేటాతో మా ఎదురుకి రమ్మనమని చెప్పి డీజీసీఏ ఇచ్చిన ఆదేశాలు కీలకమైనటువంటివి. ఒక్కసారిగా ఇండిగోకి వణుకు పుట్టిస్తున్నారు అని చెప్పాలా. దానికి తగినటువంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. చివరికి ఆ ఇండిగో సీఈఓని ఇలా చేతులు కట్టుకు దండం పెట్టే పరిస్థితి సృష్టించడంలో రామ్మోహన్ నాయుడు సక్సెస్ అయ్యారు. మొన్న ఈ ఇండిగో సీఈఓ కారణంగానే ఆయన ఇబ్బందులు పడ్డారు, అవమానించబడ్డారు. ఇప్పుడు ఆయన వాళ్ళకి చుక్కలు చూపెడుతున్నారు.